తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం హస్తిన బాట పట్టబోతున్నారు. కేబినెట్ విస్తరణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేవంత్ వారం రోజుల వ్యవధిలో మరోసారి ఢిల్లీ బాట పట్టడంతో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కసరత్తు అంతిమ దశకు చేరినట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణపై రేవంత్ అధిష్టానంతో చర్చించబోతున్నారు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కేబినెట్ విస్తరణ జరగబోతోంది. రేపు లేదా ఎల్లుండి మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 6 నుంచి ఆషాఢ మాసం మొదలవుతోంది. ఆషాఢానికి ముందే కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణకు అందుబాటులో ఉండాలంటూ గవర్నర్ను కోరారు సీఎం. మంత్రివర్గ కూర్పు గురించి రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతుండగా సీఎం ఢిల్లీ టూర్తో ఇప్పటివరకు క్లారిటీ రాని 1-2 అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకుంటారనే సమాచారం. మంత్రివర్గంలోకి మరో 6గురికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2 బీసీ, 1 మైనారిటీ, 2 ఓసీ, 1 ఎస్టీకి కేబినెట్లో ఛాన్స్ దక్కబోతున్నట్టుగా సమాచారం. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలకు కీలక పదవులు ఇస్తారనే టాక్ నడుస్తోంది. ఇక మరోవైపు కొత్త పీసీసీ చీఫ్ పై కూడా హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈసారి బీసీ నేతకే పీసీసీ పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ పీసీసీ చీఫ్ పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారు.